వా 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 ఎక్సలెంట్ కదా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆబ్వియస్లీ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. ప్రేయసి ప్రియుడి కోసం ఎదురు చూస్తుంటుంది. ఎందుకంటే నాకేం తెలుసు. అది చెప్పడానికే అనూష కాంచన మన ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ అనూష కాంచన. నీ అడుగు జాడల్లో నడిచినందుకు నా అడుగుల కింద ఐస్ కరిగిపోతుంది కదే నీలాంబరి. ఒక్కించు ఐస్ కరిగితే ఒక్కించి తాడు గట్టిగా బిగుసుకుపోతుంది. అమ్మో అమ్మో నేను చచ్చిపోతాను. నా మొగుడు పండగకు వస్తాడు అనుకున్నాను. నేను చావడమే పండగ అనుకుని వస్తాడే. అమ్మో అమ్మో ఐస్ కరిగిపోతుంది. కాలు కింద పెడుతుంటే జివ్వుమంటుంది. అరవకంటే చిరాగ్గా ఉంది. నువ్వేమైనా సినిమా చూస్తున్నావా? నేను డిస్టర్బ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు? నేను సుమంగళిగా పోతానేమోనని భయంగా ఉంది. ఒరే ఎవడురా నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇలా చేసావురా? ఎవడు కాదండి, వాడి షాడుగాడే. నీకు వాడికి లింక్ ఏముందో గాని ఇలా టార్చర్ పెడుతున్నాడేంటే? రేయ్ రారా, ఈ చంద్రముఖి ఏం చేసిందో మొత్తం చెప్పేస్తాను. సాక్ష్యాధారంగా నేనే ఉంటాను. నీకు డబ్బులు కావాలంటే చెప్పు, నేను అరేంజ్మెంట్ చేస్తాను. నువ్వు సంతకం పెట్టే దాని గురించి ఆలోచిస్తున్నావా? ముందు కింద కాలు పెట్టడం ఎలాగో ఆలోచించు. అయినా నా గురించి చెప్పడం కాదంటే దమ్ముంటే బయట ఉన్న వాడికి వినపడేలా అరు.
చలి ఎక్కువై మాట సరిగ్గా రావట్లేదు. వాడు కింద ఐస్ పెట్టాడు, పైన తాడు కట్టాడు. ఇది కరిగిపోతే మన శవాలు గాల్లో తేలుతాయి. అమ్మ అని అరుస్తున్నావా? నువ్వు అనాథవే. నీకంటూ ఎవరున్నారు? ఎవడొస్తాడు? నీకెంత మందున్నా ఇప్పుడు ఎవరు వస్తారు? ఇది రమ్మను, వచ్చి కాపాడమని చూద్దాం. ఒరేయ్, ఎక్కడున్నావురా? ఒరేయ్, నువ్వు చెప్పిన మాట వింటాన్రా. వచ్చి నన్ను కిందకి దింపరా. ఆంటీ, నువ్వెంత అరిచిన వాడు రాడు. ఏదో ఒకటి చేసి బయటకు లాగు. శవాలే బయటపడతాయి. కెనడాలో ఉన్న నా మొగుడు నా శవానైనా గుర్తుపడతాడో లేడో. ఇంకొన్ని నగులు వేసుకొచ్చినా బాగుండేది. ఈజీగా గుర్తుపట్టేవాడు. ఇదిగో ఈ చీర ఆయనకు తెలియకుండా జోబులో డబ్బులు కొట్టేసి కొనుక్కున్నాను. ఈ కట్టుకున్న చీరతో చేస్తే గుర్తుపడతాడో లేడో నా మొగుడు. నీ మొగుడు గోల ఆపు చీప్రాంటి. చలి కన్నా నీ మోటలు ఎక్కువ చిరగ్గా ఉన్నాయి. నాకైనా నా మొగుడున్నాడు. చివరి చూపైనా చూసుకుంటాడని ఆశగా ఉంది. నీకు మొగుడున్నాడని మాటే గాని రాడు. పెదబాబు నీ మొహమైన చోటు చూస్తాడంటే నేను కన్న కల నిజమవుతుంది చూడు. ముందు నీ కళ ఎలా ఉందో సరి చూసుకో. ఉంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కన్నా పొడిచే మునగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో, మన చెయ్యే పడితే అది నీకే వేలమ్మో, నన్ను నువ్వే పిడిచే అవకాశం రాదమ్మో, ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి, ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి. మహి, మామ్, ఎస్ మామ్. సిద్ధాంతి గారు చెప్పిన ముహూర్త సమయం అవుతుంది. ఐశ్వర్యని స్టేజ్ మీదకి తీసుకెళ్ళాలి. నీలాంబరి భవానీ ఎక్కడున్నారు? గెస్ట్లందరూ వచ్చాక వీళ్ళు మన దగ్గర ఉండరు. వచ్చేతారు గారు, ఈ చుట్టుపక్కలే ఉంటారు. సీమంతంలో మగవాళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ ముత్తైదువులు ఉండాలని తెలీదా వీళ్ళకి? ఏదో పని మీద వెళ్ళుంటారు. ఇట్లా ఫంక్షన్ హాల్కి వచ్చాక పర్సనల్ పనులు ఏముంటాయండి? కావాలని ఇలా చేస్తారేమో అనిపిస్తోంది నాకు. తోడికోడలు ఐశ్వర్య సీమంతాన్ని నీలాంబరి దగ్గరుండి జరిపించాలి కదా. బాబీ పిన్నెల్ మెంటాలిటీ తెలిసిందే కదా మామ్. పార్వతి, అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చూడు. అట్టగే గారు.
దగ్గరగా ఉంచాలనుకున్న నీలాంబరి దూరంగా ఉంది. దూరంగా పెట్టాలనుకున్న పార్వతి మంచితనంతో దగ్గరవుతోంది. పలకరించే విధి వెక్కిరిస్తోందా? అమ్మా! ఆంటీ! నీలమ్మ! చచ్చిపోతున్నావు నీలమ్మ! ఎవరైనా కాపాడండి! నీలమ్మ! చాలా చాలా నొప్పిగా ఉందా అంటే? నొప్పిగా ఉందని నువ్వు చెప్పగలుగుతున్నావు, నేను చెప్పలేకపోతున్నాను. ఆంటీ, నా జాతకమే ఇలా ఉందనుకుంటా. 10 కాలాలు చల్లగా ఉంటావని చిలక జోస్యం కూడా చెప్పాడు. ఏంటో అనుకున్నాను, మరీ ఇంత చల్లగా ఉంటాను అనుకోలేదే అమ్మా. ఆంటీ కష్టంగా ఉందంటే కింద కింద ఐస్ కరిగిపోతుందా అంటే? అంటే కింద ఐస్ కరిగిపోతే ఊరి బిగుసుకుపోతుందా అంటే? అంటే నిల్చోలేకపోతున్నాను అంటే. కాలు జారుతుంది నీలాంబరి. ఈ వయసులో ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఒక కించు ఐసు ముక్క కరిగిందంటే కాటికి కాలు జాపుతావమ్మో. ఇక మనల్ని ఏ దేవుడు కాపాడలేడంటే? అనుకున్నది సాధించలేదని బాధగా ఉంది. నీ బాధ నీది, నా బాధ నాది. కాళ్ళు కదపలేకపోతున్నానే. చచ్చిపోయేటప్పుడు స్పృహ కూడా తెలీదు, చల్లగా చచ్చిపోతానే. సేఫ్ ఫీలింగ్ అంటే? పార్వతిని చాలా సార్లు చంపాలనుకున్నావు, దాన్ని చాలా టార్చర్ కూడా పెట్టావు. కానీ మన చావింత భయంకరంగా ఉంటుంది అనుకోలేదు. దాన్ని ఎప్పుడు చంపేసి ఉండాల్సింది. ఈరోజు మనకి పరిస్థితి వచ్చేదేం కాదు. ఎవరైనా కాపాడండి దేవుడా, నువ్వైనా కాపాడయ్యా. ప్లీజ్ ఎవరైనా ఉంటే కాపాడండి. నువ్వెంత వచ్చిన లాభం లేదు చిపిరాంటి. బయట అందరూ మొత్తం సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఆట పాటలతో పోతుందంటే మన గోడి గోడౌన్ దాటి పోదంటావా నీళ్ళు? ఈ నరకం నుంచి బయటపడేసే దేవుడు ఎక్కడా? కాపాడు తండ్రి. హే రామ్, హే అల్లా, హే ప్రభు, మా పాపాల్ని మన్నించి మమ్మల్ని క్షమించి విడుదల చేయి తండ్రి. ఆంటీ, కింద ఐస్ కరిగిపోతుందా ఆంటీ? ఇన్ని పాపాలు చేస్తే డైరెక్ట్ గా పైకి రమ్మంటారు గాని కిందకి ఏ దేవుడు పడేస్తాడు నీలమ్మా? ప్లీజ్ ఎవరైనా రక్షించండి. అమ్మాయి గారిని తీసుకొద్దానండి.
సిన్నమ్మ గారు రండి. అమ్మా అఖిలాండేశ్వరి గారు, పెద్ద ముత్తైదువైన మీరు ముందు మీ కోడలికి వాయనం అందించండి. మా వంశానికి వారసుని అందించబోయే ఐశ్వర్యని ఆశీర్వదించడానికొచ్చిన మీ అందరి ముందు తొలి వాయనం నేనిస్తే ఇంకా సంతోషపడుతుంది. అయ్యో అమ్మగారు, సిన్నమ్మాయి గారు మందులేసుకునే టైం దాటిపోయినది. ఏదైనా తిని టాబ్లెట్స్ వేసుకోవాల్సిందమ్మా. పర్లేదాంటీ, ఆకలిగా లేదు. కొంచెం లేట్ అయినా ఏం కాదు. అంటే ఇక లైఫ్ క్లోజ్ అవుతుందంటే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందా అంటే? అమ్మా, మాట రావట్లేదు. నీళ్ళు ఐసు మొత్తం కరిగిపోతుంది. ఇక నిమిషాల్లో చచ్చిపోతాం. అనాథల్లా కళ్ళు మూస్తా నీలమ్మా. మా ఆయన కెనడాలో ఉన్నాడు. కనీసం ఆయన్ని చివరిసారైనా చూస్తానే లేదో. నా ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాడే. నీలమ్మా, నీలమ్మా, నీలమ్మా.